లక్షలాది భూ సమస్యలు వచ్చాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ సమస్యలను పరిష్కరించడం కోసమే ఈ భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి కొత్త ROR చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆధార్లాగా భూదారు తీసుకొస్తున్నామని అన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేయాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలకు సహకరించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, తప్పు జరిగితే చర్యలుంటాయని హెచ్చరించారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి రైతులకు ఉపయోగపడే భూభారతి చట్టాన్ని తెస్తామని చెప్పినా ఇవాళ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాను. మేము ముందుగానే మాట్లాడేస్తాం. భూభారతి చట్టంలో మనకు అనేక విధానాలుగా సమస్యలు ఉన్నాయి. మనం రివిజన్ చేసుకోవాలన్నా, పట్టా మార్పు చేసుకోవాలన్నా, మన భూమి వెరిఫికేషన్ చేసుకోవాలన్నా, భూ రికార్డులను కాపీ పొందాలనుకున్నా, ఇట్లా అనేక రకాలమైనటువంటి అంశాలను ఇవాళ భూభారతిలో పెట్టాము. గతంలో భూ రికార్డు మెయింటైన్ చేయకపోతే కంప్యూటర్లా కనిపించడం కనిపించింది, కనిపించడం కనిపించే, దాచిపెట్టడం దాచిపెట్టారు, ఎత్తుకపోయారు కంప్యూటర్లా. రావాల్సినటువంటి భూమి కావచ్చు, ఓ 10 ఎకరాల ఆసాలు ఉంటే అందులో ఎకరం రిజర్వాయర్ కోసం కెనాల్గా పోయింటే మిగతా 9 ఎకరాలు కూడా మన కుటుంబ సభ్యుల కళ్యాణానికో లేకపోతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చు చేసుకుందాం, ఆ భూమి అమ్ముకుందామని కూడా ప్రభుత్వ భూమిగా కనబడే